టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మన ప్రాజెక్టు మన హక్కు మన చెమటతో కట్టినది, మన నెత్తులతో కట్టింది, మన పైసలతో కట్టింది. తీసుకుపోయి కేంద్రానికి ఎట్లా అప్పగెడతారు వీళ్ళు? కేంద్ర ప్రాజెక్ట్ తేకపోగా మన ప్రాజెక్ట్ని కేంద్రానికి అప్పచెప్తున్నారు. ఇది ఇంత అన్యాయం మీరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజలు గమనించాల్సిందిగా నేను కొడతా ఉన్నా. వారి చిన్న వారి యొక్క అడ్జస్ట్మెంట్ కోసానికి, వారి కోరికల కోసానికి, వారి అడ్జస్ట్మెంట్లు, వారి అండర్స్టాండింగ్ కోసానికి ఈరోజు ప్రజల యొక్క హక్కులని మరి వారు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అనేక సీట్లు మహబూబ్నగర్ జిల్లా కానీ, అటు నల్గొండ జిల్లా కానీ, అటు ఖమ్మం జిల్లా కానీ వన్ సైడ్గా మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు గెలిపించేందుకు అక్కడ ప్రజలకి మరి పార్టీ నాయకులు ప్రభుత్వం ఇచ్చినట్టు బహుమానమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే మరి ఇప్పటికైనా సరే వాళ్ళ పక్షాల నుండి పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకి వివరించి, తప్పకుండా రాబోయే రోజుల్లో వివరించి చెప్పి ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకేమేమి నిర్ణయాలు తీసుకొని ఇంకేమేమి ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు చెప్తారో ఒకసారి మరి ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. వీరు తీసుకునే నిర్ణయం వారికి తెలియదు, తీసుకునే నిర్ణయం వాళ్ళేమో ఒప్పుకోలేదో కదా అంటే చెప్తారు. మళ్ళీ క్లియర్గా ఇప్పుడేమో క్లియర్ కట్గా వారు స్టేట్మెంట్ ఈఎన్సీ గారు స్టేట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి షరతులు లేకుండా, డిమాండ్ పరిష్కరించకుండా మరి కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీనిపైన ఇప్పటికే కేంద్ర మంత్రి షెకావత్ గారికి ఎంపీలందరూ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన పార్లమెంట్ కూడా ఫైట్ చేస్తాం, రాష్ట్ర స్థాయిలో కూడా ఫైట్ చేస్తాం. దీనిపైన సమాధానం చెప్పాలి. వారి సమాధానం చెప్పలేక, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పలేక అక్కడ అధికారులతో ఈరోజు చెప్పి ప్రెస్కి ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి 50 రోజుల్లో దిగజారిపోయినారంటే దేనికి సంకేతం ఇది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా దీనిపైన మరి డెఫినెట్గా ముందుకు వచ్చి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మీ సమ్మతితోనే ఇది అవుతున్నదా? షరతులు మీరు ఒప్పుకున్నారా? ఇలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నారా? ఎలాంటి సమస్య పరిష్కరించకుండా ఒప్పుకున్నారా? ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లుతున్నది? దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఏదో ఇంద్రవెల్లిలో పోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రచార సభ కాదు, దీన్ని రాష్ట్ర ప్రజల హక్కులని మరి కాపాడే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇది డిఫరెన్స్ కేసీఆర్ గారికి ఇతర నాయకులు ఉన్నటువంటి తేడా ఇది. ఈరోజు వారికి అనుభవం లేదు. ఎప్పుడు కూడా అనుభవం అంటే రాష్ట్రాన్ని నడిపించినట్టు అనుభవం కానీ, మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ దాదాపు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ ఎవరు కనపడతలేదు. కాబట్టి వారు ఏదో ఉందాతోని ఏదో ప్రజలకు వెళ్ళి మేము అందుబాటులో ఉన్నాం, అందరికి కలుస్తామని కాదు. ఎంత అకౌంటబిలిటీ, ఎంత యాక్సెసిబిలిటీ కాదు, హౌ ఫార్ యువర్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన సమాధానం చెప్పాలా. భవిష్యత్తులో తెలంగాణని ఎడారిగా మార్చేటువంటి మరి ఏవైతే కుట్రలు పండుతా ఉన్నారో అటు కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేంద్రం కానీ దాన్ని తిప్పి కొట్టాలంటే మన అనుభవం గల నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుని యొక్క సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీతో చాలా చెప్పండి. తప్పకుండా ఈరోజు అన్ని పార్టీ